Hi everyone, welcome to 10th class students for math class. Today I am going to explain solve by the elimination method. ఇచ్చిన ఈక్వేషన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో నేర్చుకుందాం ఈరోజు. ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ కూడా గివెన్ అని రాసుకోండి. x plus y is equal to 5 equation 1, 2x minus 3y is equal to 4 equation 2. So before class you have to learn సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే అక్కడ ఏదైనా వేరియబుల్ వాల్యూని దాని నుంచి కన్వర్ట్ చేసి ఆ వాల్యూని అనదర్ ఈక్వేషన్లో సబ్మిట్ చేసాం. బట్ హియర్ కంపేర్ ద కోఫిషియంట్స్ ఫస్ట్. హియర్ x coefficient is 1, y coefficient is 1 and the constant term is 5. In the second equation x coefficient is 2 and y coefficient minus 3 is equal to constant 4. So రెండు ఈక్వేషన్లు యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద బోత్ ఈక్వేషన్ కోఫిషియంట్స్ ఈక్వల్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఫిషియంట్ ఈక్వల్ చేసుకోవచ్చు, లేదా వై కోఫిషియంట్ని ఈక్వల్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ దీంట్లో ఎక్స్ కోఫిషియంట్ని ఈక్వల్ చేస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఫిషియంట్ ఎంత అండి? 2. ఈ 2 పెట్టి ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ విత్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. సో 1 into 2, 2 into x 2x plus 2 into y 2y, 2 5s are 10. Okay, say call this equation number 3. And again second equation same, we just from 2 into 1 అనుకోండి. 2x minus 3y is equal to 4. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క సింబల్స్ చేంజ్ అవుతాయి. సో ఇది ఈక్వేషన్ 4 అని చూద్దాం. సబ్ట్రాక్ట్ ఇది మైనస్ అవుతుంది, మైనస్ అల్లా ప్లస్, +4 అల్లా మైనస్. సో 2x క్యాన్సిల్ అయిపోతుంది. 2y 3 అంటే 5y అవుతుంది. 10 minus 4 అంటే 6. y is equal to 5, take the right side, it will be divided 6/5. y is equal to 6/5 వచ్చింది. నెక్స్ట్ దీని వాల్యూ y వాల్యూని ఈక్వేషన్ ఎనీ ఈక్వేషన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్, యూ విల్ గెట్ ద అనదర్ వేరియబుల్. ఇక్కడ మనకు వచ్చినటువంటి y వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. మనం ఈక్వేషన్ 1 అంటే ఏమనుకున్నామండి? ఇక్కడ x plus y is equal to 5. సో x plus 6/5 is equal to 5. x is equal to 5 minus 6/5. Take LCM. 5 5s are 25 minus 6/5. 25 minus 6 is equal to 19/5. This is the x value. Next then therefore x is equal to 19/5, y is equal to 6/5. మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫికేషన్ చేద్దాం మనకు వచ్చిన విలువలు కరెక్టా కాదా అనేది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? x plus y is equal to 5. అది 5, x అంటే ఎంత వచ్చింది? 19/5, y అంటే 6/5. LCM ఎంత అవుతుందండి? 5. 19 plus 6 is equal to 16, 25/5 will cancel 5 times. So the equation is satisfied. Our values is the right values. This is called the elimination method by substitution. Eliminate చేసిన తర్వాత వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. Thank you for watching my video. Please subscribe my channel and like it and share it. Please subscribe.